క్రీస్తునందు ప్రియులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ రండి వాక్య జ్యోతి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఈరోజు కీర్తన గ్రంథం 13వ అధ్యాయాన్ని గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. కీర్తన గ్రంథం 13వ అధ్యాయంలో కేవలం 5 వచనాలు మాత్రమే ఉన్నాయి. కాస్త దీని యొక్క ఉపోద్ఘాతాన్ని మనం విందాం. సౌలు దావీదును తరుముతున్న ఆ కాలంలో దావీదు సుమారుగా 13 సంవత్సరాలు అజ్ఞాతంలో బ్రతకాల్సి వచ్చింది. తను ఏ తప్పు చేయకపోయినప్పటికీ కేవలం యెరూషలేము స్త్రీలు లేకపోతే ఇశ్రాయేలీయుల యొక్క స్త్రీలు ఏమన్నారంటే దావీదుని పొగిడారు, దావీదుని కీర్తించారు. దానికి గల కారణం మనకు తెలుసు. గొలియాతుని 40 రోజులు సవాలు చేస్తూ ఉన్న ఫిలిస్తీయుడైన గొలియాతు ఫిలిస్తీయుల సర్దారు. మరి వాళ్ళు సవాలు చేస్తూ ఉన్న సమయంలో ఇశ్రాయేలీయులు ఎవరు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దావీదు రోషం గలవాడై, దేవుని ఆత్మచేత నింపబడిన వాడై, దేవుని అవమానాన్ని, ఇశ్రాయేలీయుల యొక్క నిందను తొలగించటానికి పరిశుద్ధాత్మ చేత రేపబడిన వాడై గొలియాతుని చంపాడు. యుద్ధం యెహోవాదే అని యెహోవా పేరట యుద్ధానికి వెళ్ళి గొలియాతుని హతమార్చాడు. ఇశ్రాయేలీయుల గొప్ప విజయాన్ని సమకూర్చాడు. అలాంటి సమయంలో తిరిగి వస్తున్నప్పుడు దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది మహిమ స్తోత్రములు కలుగునుగాక అని పొగిడారు. ఎప్పుడైతే అలా పొగిడారో దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపాడు. ఆ రోజు నుంచి పరిస్థితులన్నీ మార్చబడిపోయినాయి. తాత్కాలికంగా ఉద్యోగం ఇచ్చినట్లుగా ఇచ్చి, పిల్లనిచ్చినట్లుగా ఇచ్చి, దొరికినప్పుడు అతన్ని చంపాలని చెప్పేసి దురాత్మ చేత పట్టబడిన సౌలు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన తను పరిగెత్తుతూ ఒంటరి స్థితిలో ఉన్నా, లేకపోతే దాక్కుంటూ నిస్సహాయ స్థితిలో ఏం జరుగుతుంది, ఎప్పుడు ఎలా మారుతుంది అర్థం కాని పరిస్థితి. సౌలు పక్షంగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఏదో ఒక రోజున దావీదు నీకు దొరుకుతాడు, దావీదు చనిపోతాడు, దావీదు స్థానంలో ఎవరు వచ్చినా చనిపోతారు, నీ కుమారుడే రాజు అవుతాడు అని చెప్పి అతన్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇది జరుగుతున్న సంగతి. ఈ సంఘటనలను బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే, దావీదు చాలా ఒంటరితనములో, చాలా రోజుల నుంచి దుఃఖములో, ఆవేదనలో, నిరుత్సాహములో, నిస్పృహలో ఉన్నాడు. సహాయకులు ఎవరు లేరు. అతని పక్షంగా చేర్చబడిన వారు కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, అప్పులలో ఉన్నవాళ్ళు, మరి తృణీకరించబడిన వారు, అంగవైకల్యం కలిగిన వారు. అలాంటి పరిస్థితులు దావీదు జీవితంలో ఏం చేయాలో అర్థం కాని నిస్సహాయ స్థితి. కానీ వాటన్నిటిలో ప్రభు తోడై ఉన్నాడని ఆయన కృప కొరకు కనిపెడుతూ ఈ కీర్తన రాస్తున్నాడు. ఈ కీర్తనను మనం అర్థం చేసుకోవాలంటే మొదటి 2 వచనాలు ఒక భాగంగాను, 3, 4 రెండవ భాగంగాను, 5వ వచనం చివరి భాగంగాను చూస్తాం. మనం ఎప్పటిదాకా చెప్పుకున్నట్లుగానే 3 భాగాలు చేసి మొదటి భాగానికి అంతులేని అంగలార్పు అని పేరు పెడదాం. రెండో భాగానికి అరణ్యములో ఆవేదన అనే పేరు పెడదాం. 3వ భాగానికి ఆశాభావముతో ఉన్న దావీదు. దానికి గల కారణం ఏంటి అనంటే తనలో ఉన్న దేవుని ఆత్మ. దానికి గల కారణం ఏంటి అంటే దేవుడు దావీదుని నడిపిస్తున్న విధానం. దానికి గల కారణం ఏంటి అనంటే ఓడిపోతున్నాను, ఒంటరితనములో ఉన్నాను అనుకుంటున్న ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు దావీదుని రేపుతూ బలపరుస్తున్న సమయం. మరి దొరికాడు దావీదు అనుకుంటున్న సమయంలో దొరకకుండా దేవుడే తప్పిస్తూ, కాపాడుతూ నడిపిస్తున్న విధానం. కొండలలో, లోయలలో, ఎటువంటి పరిస్థితుల మధ్యలో వెడుతున్నప్పటికీ భయము లేని దావీదు ఒకటే అంటున్నాడు, యెహోవాయే నాకు కాపరి, ఆయనే నన్ను నడిపించువాడు, నాకు ఇమ్మానుయేలుగా ఆయన ఎప్పుడూ తోడై ఉంటాడు.
అనే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాడు. కాబట్టి ఈ కీర్తనలో మనం అర్థం చేసుకోవాలంటే మొదటి 2 వచనాలలో యెహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మరిచిపోదువు, నిత్యము మరిచెదవా, నాకెంతకాలము విముఖుడవయ్యుదువు, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును, ఎంతవరకు నా శత్రువులు నా మీద నన్ను హెచ్చించుకొందురు. చూడండి, ఈ 2 వచనాలలో దావీదు యొక్క మనోవేదన చెప్తున్నాడు. ఎంతకాలము అనే పదం సుమారుగా ఇక్కడ 5 సార్లు రాశాడు. కానీ అప్పటికి చాలా కాలం నుంచి తను రాజ్యము నుండి బయటికి వెళ్ళిపోయినట్లుగా నేను ముందుగానే చెప్పాను. సుమారుగా 13 సంవత్సరాలు దావీదు ఒంటరిగా బ్రతకాల్సి వచ్చింది. దావీదు కొండలను, లోయలను, గుట్టలను ఆయన ఆశ్రయం చేసుకోవాల్సి వచ్చింది. అందుకనే ఎక్కువ శాతం దావీదు రాస్తున్న కీర్తనల్లో ఆయన అంటాడు, నా కొండ నీవే, నా కోట నీవే అంటాడు. యు ఆర్ మై పోర్ట్రేట్ అని చెప్పేసి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే హౌ లాంగ్ ఓ లార్డ్ విల్ యు ఫర్గెట్ మీ ఫర్ ఎవర్ అని అంటాడు. అంటే ఎంతకాలం ప్రభువా నన్ను మర్చిపోయావా, నిత్యం మరిచెదవా అని అంటున్నాడు. దేవుడు మర్చిపోడు, దేవుడు ఎన్నటికీ మర్చిపోడు. కాకపోతే కొన్నిసార్లు దేవుడు జవాబు ఇవ్వడు. దానికి గల కారణం ఏంటి అంటే దేవుడు కొన్ని క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని నేర్పించేటప్పుడు, దేవుడు విధేయతను నేర్పించేటప్పుడు కొన్నిసార్లు దేవుడు మర్చిపోయినట్లుగానే అనిపిస్తుంది. కానీ దేవుడు ఎప్పుడు మర్చిపోడు. కొన్నిసార్లు మనం పాపం చేసినప్పుడు ఆ పాప ఫలితంగా దేవుడు మన ప్రార్థన వినడు. ఎందుకంటే మనకు దేవునికి ఆ ప్రార్థనకు మన ప్రార్థనకు దేవునికి మధ్య ఆ పాపం అడ్డుగోడగా ఉంటుంది. కనుక కొన్నిసార్లు సాతానుడు సవాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ సవాలుకరమైన పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు విననట్టుగానే ఉంటాడు. మనందరికీ తెలుసు యోబు జీవితంలో సాతాను ఏం చెప్తుంది అని అంటే, ఊరకనే కంచి వేసేవంటయ్యా, యోబు చుట్టూ, యోబు కలిగిన ఆస్తి చుట్టూ, పిల్లల చుట్టూ, అందరి చుట్టూ కంచి వేసేవు కదా, అందుకే నేను ఆరాధిస్తున్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి అప్పుడు కూడా ఎందుకు అలా జరుగుతుందో అర్థం కాదు. ఇప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్స్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎంత కాలము అనే మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు యోబు గ్రంథం 23వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలలో యోబు ఇదే ప్రస్తావన తన జీవితంలో తెలియజేస్తున్నాడు. ఇలా కారణం ఏంటి అని అంటే యోబు పాపం చేశాడని కాదు, కానీ సాతానుకి దేవునికి మధ్య ఉన్న సవాలుకరమైన పరిస్థితిలో యోబు ఉన్నాడు. యోబుని దేవుడు నమ్మాడు, సాతానికి అప్పగించాడు. అప్పుడు సాతాను మీద జయం పొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. హబక్కూకు గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా, అయ్యా ఎన్నాళ్ళు శత్రువులు విజయం పొందటం చూసి నువ్వు మౌనంగుంటావు, ఎన్నాళ్ళు మమ్ములను ఇదిగో దుర్మార్గుల చేతికి అప్పగిస్తావు, దుర్మార్గులు చేసిన దుర్మార్గతను నువ్వు చూడవా అని చెప్పేసి ప్రశ్నిస్తాడు భక్తుడైన హబక్కూకు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతకాలము ఆయన మరి మౌనంగా ఉంటాడు, లేకపోతే మర్చిపోతాడు అని అంటే మర్చిపోడు ఆయన. కాకపోతే నువ్వు మారకపోతే, నువ్వు మారేంత వరకు ఆయన ఎదురు చూస్తాడు. నువ్వు పశ్చాత్తాపడకపోతే నీ పశ్చాత్తాపం కొరకు ఆయన ఎదురు చూస్తాడు. నువ్వు దేవుని తట్టు తిరగకుండా లోకం తట్టో, ధనం తట్టో, ఆశల తట్టో, సాతాను తట్టో తిరుగుంటే దేవుడు తిరుగుతావులే అని అప్పటి వరకు ఆయన ఎదురు చూస్తాడు. కాబట్టి దేవుడు ప్రతి పరిస్థితిని ఎరిగినవాడు, దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు, దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు గనుక ఇదిగో దావీదు ఇక్కడ అంటున్నాడు, ఎన్నాళ్ళయ్యా నువ్వు మర్చిపోతావా మమ్మల్ని అని అంటున్నాడు. మోషే కూడా అంటాడు, ఏమంటున్నాడు అంటే 16వ అధ్యాయము నిర్గమాకాండం 28వ వచనంలో, అయ్యా ఎన్నాళ్ళు మా పరిస్థితులను ఇలాగే ఉంచుతావు. ప్రజలతో అంటాడు, మీరు ఎన్నాళ్ళు దేవుని ఆశ్చర్య కార్యాలను పరీక్షిస్తూ ఉంటారు అంటాడు. ఆసాఫ్ అంటాడు 74వ కీర్తనలో 10-11 వచనాల్లో అంటాడు, ఎన్నాళ్ళు దుష్టులు ప్రబలటం చూసేది నాయన, ఎంతకాలం ప్రభువా ఇంకా అంటాడు. కాబట్టి ప్రవక్త అయిన జకర్యా కూడా 1వ అధ్యాయం 2వ వచనంలో ఎంతకాలం ఈ పరిస్థితులు నాయన అని ప్రార్థన చేస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో పరిశుద్ధులు కూడా
ఇదిగో వారి యొక్క ఆత్మలు బలిపీఠం దగ్గర నుండి ఇదే ప్రశ్న వేస్తాయి. ఏమనంటే, ఎన్నాళ్ళు నాదా సత్యస్వరూపి, ఇంకా ఎన్నాళ్ళు మాకు తీర్పు తీర్చుకుందువు? కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఒక రోజున తీర్పు తీరుస్తాడు. పడిపోయిన ప్రతి పరిస్థితిని మారుస్తాడు. కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడుస్తాడు. నిరుత్సాహంలో ఉన్నావా? భయంతో బ్రతుకుతున్నావా? ఏమాత్రము నా పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి అని అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితుల మధ్యలో ఉంటున్నావా? భయపడవు. గాడ్ ఇస్ విత్ యూ. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. డోంట్ ఫియర్ అబౌట్ ఎనీథింగ్. దేని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టదు. విశ్వాసమునకు కలిగి పరీక్షలు కొంతకాలమే, కానీ దేవుడు సంపూర్ణమైన బహుమానాన్ని, సంపూర్ణమైన కృపను అనుగ్రహించి నడిపిస్తాడు. ఇక రెండో భాగంలోకి వస్తున్నాం. రెండో భాగంలో అప్పీల్, అరణ్యములో ఆవేదన అని మనం చూస్తాం. చూడండి, 13వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను, వాణ్ణి గెలిచితినని నా శత్రువులు చెప్పుకొనకుండను. నేను కూలిపోయి ఉండగా నా విరోధులు హర్షించకుండాను, నా కన్నులకు వెలుగిమ్ము. ఇక్కడ ఆవేదనతో కూడిన ప్రార్థన. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ఇదిగో ప్రభువా, ఎన్నాళ్ళు ఈ పరిస్థితులను తీసివేస్తావు? ఒకవేళ గనక నీవు నా మీద దృష్టి ఉంచకపోతే, ఇక్కడ లుక్ ఆన్ టు మీ, దేవా నా తట్టు చూడు, నా యందు దృష్టి ఉంచు. దేవుని బిడ్డలారా, ఇదే ప్రార్థన అన్న మొదటి సమూయేలు 1వ అధ్యాయము 10వ వచనంలో చేస్తది. అయ్యా నా మీద దృష్టించు. ఏలియా ప్రార్థన చేస్తాడు. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయంలో 4-8 వచనాల్లో, అయ్యా నా మీద దృష్టించు. దేవుని బిడ్డలారా, దావీదు చేసిన ప్రార్థనలో కూడా ఇదే కనిపిస్తుంది. నా మీద దృష్టించు ప్రభువా. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 37వ వచనంలో కూడా ఏలియా అంటాడు, మా మీద దృష్టించు. నెహెమ్యా అంటాడు 1వ అధ్యాయము 6వ వచనంలో, అయ్యా మా మీద దృష్టించు. దేవుడు దృష్టి ఉంచే దేవుడు. ఆయన చూస్తాడు. ఇక్కడ దావీదు అంటాడు, నన్ను చూడు ప్రభువా. ఈరోజు నువ్వు కూడా ఇలాంటి ప్రార్థన చేయగలవా? ప్రభువా, నా అంతరంగాన్ని చూడు, నా యథార్థతను చూడు, నా నీతిని చూడు, నా భక్తిని చూడు, నా ప్రార్థన జీవితాన్ని చూడు, నా విశ్వాసాన్ని చూడు ప్రభువా. నీవి ఎందే విశ్వాసం ఉంచాను. లుక్ ఆన్ టు మీ, నా వైపు చూడు, నా తట్టు చూడు ప్రభువా. నా మీద దృష్టి ఉంచు. నేను చీకటిలో ఉన్నాను. నా కన్నులకు చీకటి, నా కన్నులకు కన్నీళ్లు, నా కన్నులకు వేదన, కన్ను మూసుకుంటే భయం. ఏం జరుగుతుంది అర్థం కాని పరిస్థితులు. నా మీద దృష్టించువా. కాబట్టి నువ్వు గనక నన్ను విడిచిపెడితే, శత్రువు గనక నువ్వు నన్ను అప్పగిస్తే, నేను చనిపోవటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు, మరణం తప్ప వేరే ఆధారం ఏమీ లేదు అని చెప్పి భక్తుడు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, ప్రభువా నా కనులకు వెలుగు, ప్రభువా నా మీద దృష్టి ఉంచుము, ప్రభువా నా ప్రార్థనకు ఉత్తరమిమ్ము, ప్రభువా నా శత్రువులు నా మీద విజయం పొందకుండా చెయ్యి, ప్రభువా నన్ను రక్షించు, నా విరోధులు హర్షించకుండా నన్ను కాపాడు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రేయర్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో కూడా ఇలాంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని గ్రహించాలని దేవుని పేరట మనం చేస్తూ ఉన్నాం. ఇక మూడో భాగంలో దావీదు చేస్తున్న ఒక అష్యూరెన్స్ ఇన్ గాడ్స్ మెర్సీ, దేవుని యొక్క కృప కొరకు ఆశాభావంతో. 3 మాటలు చెప్పాను కదా. ఒకటి ఏం చెప్పాను? అంగలార్పు, ఆవేదన, మూడవది ఆశాభావం. ఇంగ్లీష్లో చెప్పనివ్వండి. అగ్నిష్, అప్పీల్, అష్యూరెన్స్. కాబట్టి మూడవ దాంట్లో ఏమన్నాడంటే, పరిస్థితులు ఎటువంటి పరిస్థితులున్నా ఐ ట్రస్ట్ ఇన్ యూ, ఐ ట్రస్ట్ ఇన్ యువర్ అన్ఫెయిలింగ్ లవ్. ఎక్కడ విఫలత చెందని నీ ప్రేమ యందు నేను దృష్టించాను, నీ కృప కొరకు నేను కనిపెడుతున్నాను. చూడండి ఆ మాటలు. నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను.
మహోపకారములు చేశాడు. నాకు దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు. దేవుని బిడ్డలారా, చిన్న బాలుడుగా ఉన్నప్పుడు మరి గొర్రెలు కాస్తున్న ఆ సమయంలో దావీదు అరణ్యములో ఉన్నాడు. పుల్లొచ్చింది, సింహం వచ్చింది, తోడేలు వచ్చింది. వాటన్నిటిలో దేవుడు ఆపత్కాలములలో ఇదిగో సహాయకుడుగా, ఉపకారిగా ఉన్నాడు. అంత మాత్రమేనా? ఇదిగో తొడగొడుతూ ఇశ్రాయేలీల మీద సవాలు చేస్తూ భయభ్రాంతులు కలుగు చేసిన గొలియాతు శత్రువుగా ఉన్నప్పుడు యుద్ధం యెహోవాదే, యెహోవా బల్లెం చేతనైన నీటి చేతనైనను ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగు చేస్తాడా? ఆయన ఇదిగో మాట చేత, రాయి చేత కూడా ఆయన రక్షణను కలుగు చేస్తాడని యుద్ధం చేశాడు. దేవుని బిడ్డలారా, అందుకనే అంటాడు, నా నమ్మిక యెహోవాయే. నువ్వు కూడా చెప్పగలవా? నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే, నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను, ఎన్ని కష్టాలైనా వదలను, ఎంత బాధైనా వెనుదిరుగను, ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను, నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక. దేవుని యందు నమ్మికించు, ఆయన కృప యందు నమ్మికించు. ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు, ఓడిపోవు, దేవుడు గెలిపిస్తాడు. ఆయన కృప నిత్యము నీకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్.